విజయవాడలో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. విజయవాడ BRTS రోడ్లో ఉదయం అనూహ్యంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమమని, తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయని తెలిపారు. ధర్మవరం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులు హనుమంతుడి జెండాలు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పేర్కొన్నారు. సమగ్ర కుల గణన సర్వే ఈ నెల 28లోగా 100% పూర్తి చేయాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ 15వ వార్డులో రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మార్కాపురంలో ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు జంకే వెంకటారెడ్డిని కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితేష్ రెడ్డి, బొజ్జ రోసనల సమక్షంలో కలసపాడు మండలంలో 150 కుటుంబాల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంను పురస్కరించుకొని మంత్రాలయంలో 52 అడుగుల శ్రీరాముని ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠ అత్యంత భక్తి శ్రద్ధలతో జరగనుంది. కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీ యాజమాన్యం దాదాపు 1,00,000 మొక్కలతో రామ మందిరంతో పాటు బాణం పెట్టిన శ్రీరాముని ప్రతిరూపాన్ని అందంగా మలిచారు. రామదాసు ప్రధాన మోడీ చిత్ర రూపాన్ని స్టోన్ క్రషర్తో రూపొందించారు. రౌతులపిడి మండలంలో బెల్ట్ షాపులు, సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 30 లీటర్ల నాటు సారా, 550 యానం మద్యం బాటిల్స్ రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతుంది. రాముడి విగ్రహాన్ని కల్లారా చూసేందుకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయోధ్య చేరుకున్నాడు. సమాజాన్ని దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించేందుకు అలుపెరగని పోరాటం చేసి మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్యారిస్లో ఈఫిల్ టవర్ వద్ద రామభక్తులు మువ్వెన్నెల జెండాలు, కాషాయ జెండాలు పట్టుకుని జై శ్రీరామ్, భారత మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీలు 40 రోజులుగా చేస్తున్న నిరసనలో భాగంగా సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడీలను పోలీసులు నిర్బంధించారు. అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న సిపిఎం కార్యదర్శి బాబురావును విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి మైలవరంకు తరలించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేసి వారి సంక్షేమానికి, అభివృద్ధికి చేయూతనందించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కానీ ఆయన చూపిన రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని కొవ్వూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. వర్ణి మండలంలోని సత్యనారాయణపుర గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మోయినుద్దీన్ను ఎన్నుకున్నారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణమంతా రామనామ జపంతో మారుమోగింది. లోతుకుంట గ్రామ స్టేజ్ నుండి కస్తూరిబా పాఠశాల కొరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడికు చెందిన వైసీపీ సీనియర్ నేత వవ్వేరు కోఆపరేటర్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూర శ్రీనివాసుల రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో ఆలయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం హాజరైన వారిని దర్శనానికి పంపిస్తారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని చాంద్రాయణ గుట్టలో భక్తులు రామజపం చేస్తున్నారు. అన్ని వీధులలో జెండాలను కట్టి రామభక్తిని చాటుకున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనం నిర్వహించారు.